హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీరాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే సేమియా పాయసం. సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: సేమియాలు, కర్బూజా సీడ్స్, 4 ఇలాయచీ, ఘీ, కాజు, కిస్మిస్, బాదం, పిస్తా, 2 కప్స్ మిల్క్. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త లైట్గా వేడెక్కాక ఘీ వేసుకోవాలి. బాదం, కాజు, పిస్తా, కిస్మిస్ లైట్గా వేగించుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన తీసేసుకోవాలి. చూసారుగా, ఇలా డ్రై ఫ్రూట్స్ ఈ కలర్ వచ్చే విధంగా తీసేసుకోవాలి. ఆ తర్వాత సేమియానైతే అదే ఘీలోకి వేసుకోవాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఘీలోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా కలర్ అయితే బాగా వచ్చింది. ఆ తర్వాత వేరే ప్యాన్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మరి కాస్త ఘీ వేసుకొని ఈ సీడ్స్ని అయితే వేసుకోవాలి. కర్బూజా సీడ్స్ని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్ మిల్క్. పాలు మరిగేలోపు మనము ఇలాచీని అయితే దంచుకుందాం. ఇలా ఇలాచీని పౌడర్ చేసుకున్నాక వేసుకోవాలి. చూసారు కదా, బాగా పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు పంచదార కంటే ముందుగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న సేమియాలను అయితే ఇలా వేసుకోవాలి. సేమియాలు 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత పంచదార వేసుకొని ఇలా బాగా మరిగేటప్పుడు అంటే 50% సేమియాలు అయితే కుక్ అయినాయి. ఆ తర్వాత షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్ షుగర్. ఒక 5 మినిట్స్ ఇలా కలియబెట్టాలి. ఇలా సేమియా పాయసం వీక్లీ 4 టైమ్స్ అలా చేసి పిల్లలకు పెడితే బాగా ఇష్టపడి తింటారు. అది కాక గోధుమలతో చేసిన సేమియాలు కాబట్టి పిల్లలకు చాలా హెల్తీ కూడా. సో ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా? ఇంతకుముందు అయితే ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఎంతో రుచిగల సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం. చూసారుగా, గుమగుమలాడే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.